మహాబలుడు. పూర్వం ఒక పట్టణానికి ఒక రాజు ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు మంత్రులతోటి తక్కిన ఉద్యోగస్తులతోటి నిండు కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు లోపలికి వచ్చి, ప్రభు, ఎవరో మహాబలుడట వచ్చి ద్వారం వద్ద ఉన్నాడు, దేవర దర్శనం చేయించమని కోరుతున్నాడు అన్నాడు. రాజు ప్రవేశపెట్టు అన్నాడు. ద్వారపాలకుడు చిత్తమంటూ వెళ్ళిపోయాడు. సభలోని వారి దృష్టి అంతా ఒక్క మాటు ద్వారం వైపు మళ్ళింది. పిక్కటిల్లిన కండలు గల దండలు, విశాలమైన రొమ్ము, ఆజానుబాహువులు, బలమైన కాళ్ళు గల వస్తాదెవరో సభను ప్రవేశించబోతున్నాడు అనుకున్నారు వాళ్ళంతా. కానీ చూస్తిరి కదా, ఎండిపోయిన మొలగ కాడకు మళ్ళీ సన్నపాటి బక్కవాడొకడు ద్వారపాలకుని వెనకాలే ప్రవేశించాడు. ప్రవేశించి రాజుగారికి నమస్కారం చేసి జయీభవ విజయీభవ అని కైవారం చేయటం మొదలుపెట్టాడు. రాజుగారికి చిర్రెత్తుకొచ్చింది. ఆగు, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉఫ్మని ఊదితే ఎగిరిపోయే బక్కవాడువు నీవు మహాబలుడు అనే పేరెట్టుకున్నావేమిటి అన్నారు. అందుకు అతను వెంటనే, మహాప్రభు, ఆ పేరు నేను పెట్టుకున్నదా? నా శిష్యులంతా నన్ను గూర్చి అలా చెప్పుకోవటం వల్ల ఆ పేరు వాడుకలోకి వచ్చేసింది అన్నాడు. ఏమిటి, నీకు సాయం శిష్యులు కూడా ఉన్నారా అన్నారు రాజుగారు. అట్లయితే నా సంగతి తమకేమీ తెలియదన్నమాట. చిత్తగించండి. కైలాస పర్వతాన్ని ఎత్తిన రావణాసురుడు నా శిష్యుడు. ఆ రావణుణ్ణి చంకన పెట్టుకుని 7 సముద్రాలలోనూ ముంచి ఏడిపించిన వాలి నా అభిమాన శిష్యులలో ఒకడు. ఆ బాలితో ముష్టి యుద్ధం చేసిన సుగ్రీవుడు, సుగ్రీవుని మంత్రి అయిన హనుమంతుడు, ఆ హనుమంతునికి గురువైన జాంబవంతుడు, వీళ్ళంతా కూడా నా శిష్యులే. అయితే నువ్వు రామాయణ కాలంలోని వాడివన్నమాట అని అడిగాడు రాజు. రామాయణమే కాదు, భారత కాలం నాటి వాణ్ణి కూడాను ప్రభు. కాకపోతే జట్టుమల్లులని పేరుపడ్డ జరాసంధుడు, కీచకుడు, బకాసురుడు, హిడింబాసురుడు, దుర్యోధనుడు, వీళ్ళందరినీ చంపిన భీమన్న, వీళ్ళందరికీ నా వద్ద తర్ఫీజు పొందే భాగ్యం ఎలా అప్పి ఉంటుంది? వీళ్ళంతా చనిపోయి చాలా కాలమైంది కదా, నువ్వు ఒక్కడవు ఇంతకాలం ఎలా బతికేవు అని మళ్ళీ అడిగాడు రాజు. బతకటానికి ఏముంది ప్రభు, నేను హనుమంతుడు, జాంబవంతుడు మళ్ళీ చిరంజీవిని. కానీ కడుపు నిండా తిండి లేనప్పుడు బ్రతికేం లాభం? తిండి లేక శుష్కించి బక్కవాడినైపోయాను. నన్ను ఎరుగున్న వాళ్లే ఆనవాలు పట్టలేని స్థితిలోకి మారేను గనుక నన్ను ఎరగని తమరు ఉఫ్మని ఊదితే ఎగిరిపోతావనటంలో ఆశ్చర్యమేముంది? సరే, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నారు రాజావారు. నన్ను తమ కొలువులో ఉంచుకోండి, కడుపు నిండా తిండి పెట్టండి. తిండి పుష్టితో నా పూర్వపు కండ పుష్టి వచ్చి అప్పుడు తమరు ఎంత బలువు పని చెయ్యమన్నా చేస్తాను, కొండ మొయ్యమంటే మోస్తాను అన్నాడు మహాబలుడు. రాజుగారికి అదేమిటో చూద్దామనిపించింది. ఆ పట్టణానికి పక్కనే ఎత్తైన కొండ ఒకటి అడ్డుగా ఉండి గాలి రాకుండా చేస్తూ చాలా ఇబ్బందిగా ఉంది. వీడికి కొన్నాళ్ళు భోజనం పెట్టించి బలం పూటుకున్నాక వీడి చేత ఆ కొండను మోయించుకు వెళ్ళి దూరంగా ఎక్కడైనా పారవేయిస్తే దాని పీడ వదిలిపోతుందనుకున్నాడు రాజు. వెంటనే మంత్రితో, మంత్రి, ఇతగాడికి రోజు ఇష్టమైన పదార్థాలతో సుష్టుగా భోజనం పెట్టించు అని ఆజ్ఞాపించి మంత్రి ఏదో మనవి చేయబోతుంటే వినిపించుకోక ఆనాటికి కొలువు చాలించాడు. మంత్రి మనవి చెయ్యబోయింది ఏమిటంటే, ప్రభు, వీడెవడో తిండి కోసం వచ్చిన మోసగాడు, కాకపోతే వీడేమిటి హనుమంతుడికి జాంబవంతుడికి గురువేమిటి అని. కానీ అతని మాట వింటేగా రాజు. చేసేది లేక మంత్రి రాజాజ్ఞ ప్రకారం లడ్డూలతోటి, పేణీళ్లతోటి, పాయసాలతోటి రోజు ఆ బక్కవానికి భోజనం పెట్టించుతూ వచ్చాడు. ఆ బక్కవాడు మరికొద్ది రోజుల్లోనే పూటెక్కి బలిశాడు. రాజుగారు ఒకమారు వాణ్ణి రప్పించి, ఏమోయ్, నీకు బలం వచ్చిందా? ఇంకా కొండను మొయ్యగలవా అన్నాడు. బలం వచ్చింది ప్రభు, తమ దయవల్ల. 1 కాదు 50 కొండలు మొయ్యమన్నా మోస్తా అన్నాడు వాడు. అంత ధైర్యంగా అతను చెబుతూ ఉంటే మంత్రికి ఆశ్చర్యం వేసింది. రాజుగారు తమ జ్యోతిషుణ్ణి రప్పించి,
కొండ మొయ్యటానికి మంచి ముహూర్తం ఒకటి పెట్టించారు. మహాబలుడు కొండ మొయ్యబోతున్నాడన్న వార్త ఆ పట్టణంలోనే కాక దేశ దేశాలమ్మట పాకింది. ఇలాంటి గొప్ప వింత చూసి రావడానికి దేశ దేశాల నుంచి జనం గుంపులు గుంపులుగా వచ్చి ముహూర్తం వేళకు కొండ వద్దకు చేరుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక అనుకున్న వేళకి మహాబలుడు కొండ వద్దకు వచ్చి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు, ఈ కొండను మోసుకు వెళ్ళి ఎక్కడ పడేయమన్నారు అని అడిగాడు. రాజుగారు క్షణం ఆలోచించి, తీసుకుపోయి ఇక్కడకు 50 మైళ్ళ దూరంలో ఉన్న ఆ సముద్రంలో పడేసి రాబోయ్ అన్నారు. మహాబలుడు అలాగే అంటూ పై మీదనున్న తువ్వాలు చుట్టకుదురు కింద చుట్టి నెత్తి మీద పెట్టుకుని చూడటానికి వచ్చిన లక్షలాది జనానికి ఎదురుగా కొండ పక్కన గొంతు కూర్చుని వాళ్లతో, అయ్యలారా, మీరంతా కాస్త సాయం పట్టి కొండను నా నెత్తి మీదకి ఎత్తండి. ప్రభువులు ఆజ్ఞాపించిన ప్రకారం దీన్ని మోసుకుపోయి ఆ సముద్రంలో పడేసి చక్కా వస్తాను అన్నాడు. ఈ మాట వినడంతోనే వాళ్ళంతా ఒకళ్ళ ముఖాలొకళ్ళు చూసుకున్నారు. రాజుగారు కనిపెట్టుకునున్నారు, త్వరగా రండి, ఆలస్యం చేయకండి అని హెచ్చరించాడు మహాబలుడు. కొండను ఎవరు సాయం పట్టగలరు అన్నారు వాళ్ళంతా. ఇంతమంది చేరి కాస్తంత సాయం పట్టలేని కొండను నేనొక్కడిని మోస్తే చూద్దామని వచ్చారా? వెళ్ళండి వెళ్ళండి అన్నాడు మహాబలుడు. రాజుకు ఆ మాట సబబుగానే కనిపించి, ఎత్తేవాళ్ళు లేనప్పుడు వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం అనుకుంటూ తన నగరకు వెళ్ళిపోయాడు. మహాబలుడు చేసిన యుక్తికి మెచ్చుకుని ప్రజలంతా నవ్వుకుంటూ ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళు పోయారు. కథ సమాప్తం. ఏనుగుల పంపకం. మన దేశపు పడమటి కనుమలలో పెద్ద పెద్ద అడవులు చాలా ఉన్నాయి. ఆ అడవులలో బలిష్టమైన ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి అరణ్యాలలో తిరిగేవాళ్ళు ఆ ఏనుగుల్ని మాటు వేసి పట్టుకుని వాటిని సాధు చేసి తీసుకుపోయి ఏ మహారాజుకో లేక మఠాధిపతికో దేవాలయానికో లేదా జంతువులను ఆడించే వాళ్లకో బోలెడంత వెలకు అమ్మి డబ్బు చేసుకుంటారు. ఈ విధంగా డబ్బు చేసుకుంటున్న వాళ్లలో బానప్ప అనేవాడు ముఖ్యుడు. బానప్పకి కరియప్ప, తాణప్ప, చెంగప్ప అని 3 కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏనుగుల్ని పట్టుకోవడంలో తండ్రి వద్ద తరిపీదై మంచి నేర్పు సంపాదించారు. బానప్ప క్రమంగా ముసిలివాడే జవసత్వాలు ఉడిగిపోయి కాలు కదపలేని కాలం వచ్చేసరికల్లా కొడుకులు 3 అంది వచ్చి ఏనుగుల వ్యాపారం అడ్డిపోకుండా సాగించారు. బానప్ప బాగా ముసలివాడే ఆఖరికి లోకం విడిచి వెళ్ళిపోవలసిన రోజు వచ్చింది. అతను అవసాన సమయాన తన 3 కుమారులను దగ్గరకు పిలిచి, అబ్బాయిలు, నేనిక కొద్ది క్షణాలలో మిమ్మల్ని వదిలిపోతున్నాను. నేను మీకు ఇచ్చిపోగల ఆస్తి ఏమీ లేదు. మనకు ఉన్న ఏనుగులే మన ఆస్తి. వాటిని మీలో మీరు ఎలా పంచుకోండి. కరియప్ప, నువ్వు సగం తీసుకో. తాణప్పకి 3వ వంతు ఇవ్వు. చెంగప్పకి 9వ వంతు ఇవ్వు అని చెప్పి ప్రాణం వదిలేశాడు. మనలో సాధారణంగా తండ్రి యొక్క ఆస్తిని కుమారులు సమంగా పంచుకోవటం మామూలు. కానీ ఆ అడవుల్లో ఉన్న వాళ్ళకి ఇటువంటి ఆచారం ఏమీ లేదు. పోతూ పోతూ తండ్రి ఏ విధంగా పంచుకోమంటే ఆ విధంగా పంచుకోవటమే వాళ్ళ ఆచారం. నాకు తక్కువ ఇచ్చాడు, నీకు ఎక్కువ ఇచ్చాడు అని వాళ్ళు తగువలాడుకోరు సరికదా. పక్షపాతం జరిగిందే అన్న బాధ మనస్సులో కూడా పెట్టుకోరు. బానప్ప కుమారులు కూడా ఇలాంటి తగువలేమీ పడలేదు. తండ్రికి కర్మకాండలు అన్నీ జరిపించి తండ్రి చేసిన నిర్ణయం ప్రకారం తమకున్న ఏనుగుల్ని పంచుకోపోయారు. కానీ ఒక చిక్కు వచ్చింది. ఏమిటి అంటే మొత్తం వాళ్ళ వద్ద ఉన్నవి 17 ఏనుగులు. పెద్ద కొడుకు కరియప్ప తనకు తండ్రి నిర్ణయించిన సగం వాటా ఏనుగుల్ని తీసుకుపోదామనుకునేటప్పటికీ 17లో సగం వాటా తెగింది కాదు. ఆ చిక్కే తాణప్పకి, చెంగప్పకి వచ్చింది. తాణప్పని 3వ వంతు, చెంగప్పని 9వ వంతు కదా పుచ్చుకోమని తండ్రి చెప్పాడు. 17లో 3వ వంతు, 9వ వంతు కూడా సరిగ్గా తెగవుగా మరి. కాబట్టి గొప్ప చిక్కే ఇది. ఇది విడదీయటం ఎలాగా అని వాళ్ళు చాలాసేపు ఆలోచించారు. ఆఖరికి కరియప్ప, ఎందుకర్రా ఇంత ఆలోచన? 17లో సగం 8.5. 8 ఏనుగులు, 1 ఏనుగులో సగమును. 9వ ఏనుగుని 2 ముక్కలుగా కోసి 1 ముక్క నాకు ఇచ్చేయండి, సరిపోతుంది అన్నాడు.
ఆ పద్ధతిలో మాకెన్ని వస్తాయి అని తమ్ముళ్ళు తాణప్ప చెంగప్ప అడిగారు. నీకు 5 ఏనుగులు కొన్ని ముక్కలు వస్తాయని తాణప్పకి, 1 ఏనుగా కొన్ని ముక్కలు వస్తాయని చెంగప్పకి చెప్పాడు కరియప్ప. సరే కానీ అన్నారు తమ్ముళ్ళిద్దరు. కరియప్ప 8, 5, 1 చేరి 14 అని లెక్క వేసి వాటిని వరుసగా నిలబెట్టి మిగిలిన 3 ఏనుగుల్ని ముక్కలు చేయడానికని కత్తిపుచ్చుకు సిద్ధమయ్యాడు. సరిగ్గా ఆ సమయానికి రాజుగారొకరు తమ ఏనుగుని ఎక్కి ఆ అడవిలోకి వేటకి వచ్చారు. ఏనుగుల్ని చంపడానికి కత్తిపుచ్చుకుని సిద్ధంగా ఉన్న కరియప్పని చూసి, ఏమిటబ్బా ఇదంతాను, ఎందుకోసం ఈ ఏనుగుల్ని చంపబోతున్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళు సంగతంతా ఆయనకి వివరంగా చెప్పారు. ఆయన మనస్సులో, ఎంత మూర్ఖులర్రా మీరు, వాటాలు తెగలేదని నిక్షేపం లాంటి ఏనుగుల్ని చంపుకోబోతున్నారా అనుకుని వాళ్ళు వద్దు అంటే వినే రకాలుగా కనపడకపోవటం వల్ల ఆ 3 ఏనుగుల్ని రక్షించటానికని ఒక చక్కటి ఎత్తు వేశాడు. మీరు మీ తండ్రి మాట తూచా తప్పకుండా ఈ ఏనుగుల్ని పంచుకోవటం చాలా బాగుంది. మీ పితృభక్తికి నేను ఎంతైనా మెచ్చుకుంటున్నాను. మెచ్చుకుని మీకు బహుమానంగా నా ఏనుగును కూడా ఇచ్చేస్తున్నాను. ఆ 17తో పాటు దీన్ని కూడా చేర్చి మీ తండ్రి చెప్పిన ప్రకారం పంచుకోండి. అప్పుడు మీకు వాటాలు కూడా సరిగా తెగుతాయి అని సలహా చెప్పాడు. వాళ్ళు ఆయన ఔదార్యానికి సంతోషించి రాజుగారి ఏనుగును పుచ్చుకుని మొత్తం 18ని ఒక వరుసలో నిలబెట్టారు. తండ్రి చెప్పిన ప్రకారం తనకు సగం రావాలి కనుక పెద్దవాడైన కరియప్ప 18లో సగం 9 కనుక 9 ఏనుగుల్ని తోలుకుని తన దారిన పోయాడు. తర్వాత తాణప్ప 18లో 3వ వంతు 6 ఏనుగుల్ని తోలుకుని మరో దారిన వెళ్ళాడు. చిట్ట చివరకు చెంగప్ప 18లో 9వ వంతు 2 ఏనుగుల్ని తోలుకుని ఇంకో దారిన వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఎంతో సంతోషంగా వెళ్ళారు. ఏమంటే 8 ఏనుగులు 1 ముక్క మాత్రం వస్తుందనుకున్న కరియప్పకి ఇప్పుడు 9 ఏనుగులు వచ్చాయి. 5 ఏనుగులు ముక్కలు వస్తాయనుకున్న తాణప్పకి 6 ఏనుగులు వచ్చాయి. ఒకే ఒక్క ఏనుగ ముక్కలు వస్తాయనుకున్న చెంగప్పకి 2 ఏనుగులు వచ్చాయి. కనపడ్డ వాళ్ళందరితోటి ఆ ముగ్గురు అన్నదమ్ములు కూడా ఫలానా రాజుగారు తమ ఏనుగుని మాకు ఇచ్చేశారని గొప్పగా చెప్పుకున్నారు. కానీ జరిగిన గమ్మత్తు గ్రహించలేకపోయారు. ఆ గమ్మత్తు ఏమిటి అంటే కరియప్పవి 9, తాణప్పవి 6, చెంగప్పవి 2 కలిపితే మొత్తం ఏనుగులు 17 కదా. కనుక రాజుగారి ఏనుక రాజుగారికే మిగిలిపోయిందన్నమాట. లెక్క సరిపెట్టడం కోసం ఆయన తమ ఏనుగును వాళ్ళ ఏనుగులతో కలిపి మనస్సు తృప్తిపరిచాడు. రాజు చేసిన యుక్తి వల్ల ఆ ముగ్గురు అన్నదమ్ముల మధ్య ఏ విధమైన పేచీ రాకుండా వాళ్ళ తండ్రి చెప్పిన ప్రకారం ఏనుగుల వాటాలు కుదరటమే కాక వాళ్ళ మూర్ఖత్వం వల్ల అన్యాయంగా చచ్చిపోవలసిన ఆ 3 ఏనుగులకు ప్రాణరక్షణ కూడా జరిగింది. కథ సమాప్తం. అపూర్వ ముత్యం. మాళవ దేశాన్ని ఏలే భూపసింహుడికి ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు సురూప. ఆమె అందాల భరిణె. ఆమెను వివాహం ఆడాలని ఎంతోమంది రాకుమారులు ఉవ్విళ్ళూరుతూ ఉండేవారు. కానీ అపురూప సౌందర్య రాశి అయిన తన కుమార్తెను అందచందాలతో పాటు శౌర్య సాహసాలు కూడా కలిగిన రాకుమారునికే ఇవ్వాలని భూపసింహుడు నిశ్చయించుకున్నాడు. ఈ పని నెరవేరటానికని రాజు ఒక ఆలోచన చేశాడు. అదేమిటి అంటే భూపసింహుడి వద్ద ఒక అపూర్వమైన ముత్యం ఉన్నది. అది దాదాపు బాతుగుడ్డంత ఉన్నది. ఈ ముత్యాన్ని పోలిన మరొక ముత్యాన్ని ఎవరైతే తీసుకురాగలుగుతారో వాళ్ళకి తన కుమార్తెను ఇద్దామని నిశ్చయానికి వచ్చాడు. అదే ప్రకారం ఆయన ఆ చుట్టుపక్కల రాజ్యాలలో ప్రకటించాడు. ఎంతోమంది రాకుమారులు మేం తెస్తాం అని బయలుదేరి వెళ్ళారే కానీ వెళ్ళిన వాళ్లలో ఒక్కరూ తిరిగి రాలేదు. చివరికి నర్మదుడనే రాజకుమారుడు ఈ సాహస కార్యానికి పూనుకొని ముందుకు వచ్చాడు. నర్మదుడు బయలుదేరిపోయి 10 క్రోసులు సాగి మార్గాయాసం చేత ఒక చెట్టు కింద చతికిలపడ్డాడు. అలా ఒకసారి పైకి చూసేసరికి చెట్టు మీద 2 నీలకంఠ పక్షులు కనిపించాయి. అవి దుఃఖంలో ఉండటం కనిపెట్టి నర్మదుడు వాటి మంచి చెడ్డలు అడిగేసరికి తమకు గల ఒక్కగానొక్క బిడ్డను ఉదయాన్నే ఒక వేటగాడు తీసుకుపోయాడని, అదే తమ దుఃఖ కారణమని చెబుతూ వాడు పోయిన దిక్కు కూడా ఆ పక్షులు ఆనవాలు చెప్పాయి.
వెంటనే నర్మదుడు పక్షులు చెప్పిన దిక్కుగా పోయి ఎలానో వేటగాడి జాడ కనుక్కున్నాడు. అతన్ని బతిమలాడి ఒక్క నీలకంఠ పక్షిని ఇచ్చి పుణ్యం కట్టుకో, పచ్చానికి కావాల్సి వచ్చిందంటూ ఆ వేటగాని మనసు కరిగేటట్లు చెప్పేసరికి పొద్దున పట్టిన నీలకంఠ పక్షిని తెచ్చి ఇచ్చాడు. నర్మదుడు వానికి 2 వరహాలు బహుమతి చేసి పక్షి దంపతుల ముద్దు బిడ్డను తెచ్చి అప్పగించేసరికి వాటి ఆనందానికి మేర లేకుండా పోయింది. ఆ పక్షులప్పుడు, నర్మదా, నీవు చేసిన మేలు ఈ జన్మలో మరువలేము. మా వల్ల నీకు కావలసిన పని చెప్పు. ఈ విధంగా కొంచెమైనా నీ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాము అని అతన్ని వేడుకున్నాయి. అందుకు నర్మదుడు తను బయలుదేరిన పనిని గురించి ఆ వివరాలు చెప్పగా, నీకు కావలసిన ముత్యం యొక్క పుట్టుపూర్వోత్తరాలు మాకు తెలుసు. ఇంత మంచి మా గురించి ఆలోచించిన నీకు ఈ రహస్యం చెప్పటం వల్ల ప్రపంచానికి ఉపకారం అవుతుంది, మేము ధరిస్తాము అనగానే నర్మదుడు శ్రద్ధగా కూర్చుని వాటి మాటలు ఆలకింపసాగాడు. నర్మదా, పూర్వకాలమందు మానస సరోవరంలో విహరించే ఒక హంస సరస్సు గట్టున గుడ్లు పెడుతూ ఉండేది. అవి ఎండలో ఎండి ఈ ముత్యాలుగా తయారయ్యేవి. ఆ గుడ్లలో ఒకటి జరాసంధుని దగ్గర ఉండేది. కాలక్రమాన అతని ఖజానా భూపసింహునికి చిక్కింది. అందులో దొరికిన ఆ ముత్యమే ఇప్పుడు అతని వద్ద ఉన్నది. ఈ ముత్యానికి జత అయినది కిన్నెర రాజైన కుబేరుని వద్ద ఉండేది. వానిని కుబేరుడు సామంతుడైన విరూపాక్షునికి బహుమతి చేశాడు. విరూపాక్షుడు ఇప్పుడు సింహళ ద్వీపాన్ని పాలిస్తూ ఉన్నాడు. ఈ ముత్యం పుట్టుపూర్వోత్తరాలు ఎవరైతే చెప్పగలరో వానికి అర్ధరాజ్యంతో సహా ఆ ముత్యాన్ని తన కుమార్తెను ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. మొత్తం ప్రపంచంలో ఇలాంటి ముత్యాలు ఆ 2 ఉన్నాయి. తర్వాత పరమశివుని ఆజ్ఞ వల్ల ఆ హంసలు గుడ్లు పెట్టడం మానివేశాయి. అందుచేత భూపసింహుని వద్దనున్న ముత్యానికి జతపడే ముత్యం సింహళ ద్వీపంలో తప్ప మరెక్కడా దొరకదు అని నీలకంఠ పక్షులు చెప్పాయి. నర్మదుడు ఆ నీలకంఠ పక్షులకు కృతజ్ఞత తెలిపి తిన్నగా సింహళ ద్వీపానికి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఆకలి దప్పులకు ఓర్వలేకపోయాడు. కొంచెం దూరాన మండుటెండలో తెల్లగా ఏదో తళతళ మెరుస్తూ కనిపించేసరికి అది నీరు అయి ఉంటుందనుకుని ఎలానో ఆ స్థలం చేరుకున్నాడు. తీరా చూడగా అది ఒక మహాసర్పం. ఇంత సుందరమైన సర్పాన్ని చంపటానికి చేతులు రాక అతను ఆలోచనతో అలాగే నిల్చుని ఉండగా చుట్టలు చుట్టుకొని ఉన్న ఆ మహాసర్పం అతన్ని మానవ భాషలో పలకరించి కుశల ప్రశ్నలు అడిగి, నీకు నీళ్లు చూపిస్తాను, నాతో రా అంటూ ఒక చీకటి గుహకు తీసుకుపోయింది. ఆ గుహ దాటగానే చక్కని తోట, పెద్ద భవనము కనిపించినాయి. అనేక మంది గంధర్వ కుమారులు ఎదురొచ్చి నర్మదుని గౌరవించి పూజించారు. అతను సేద తీర్చుకుని అలా ఎదుట చూసేసరికి తన వెంట వచ్చిన మహాసర్పం కూడా ఒక గంధర్వునిగా మారిపోవటం గమనించి ఆశ్చర్యపడి ఏమిటి సంగతి చెప్పమని కోరాడు. అందుకు ఆ గంధర్వుడు, శాపవశాన నేను ఈ సర్పరూపం ధరించవలసి వచ్చింది. నీ దర్శనం వల్ల నాకు శాప విముక్తి అవుతుందని మా గురువుగారు చెప్పారు. అందుకనే ఇప్పటి వరకు నీ కోసం కాచుకొని ఉన్నాను అని చెప్పగా ఇది విని నర్మదుడు చాలా సంతోషించాడు. తమ రాకుమారునికి శాప విముక్తి కలిగినందుకు ఆ రోజున గంధర్వ నగరం అంతా ఎంతో సందడిగా ఉంది. మరునాడు నర్మదుడు వాళ్ళకి నమస్కరించి సెలవు తీసుకుంటాననగా వాళ్ళు ఎంతో గౌరవంతో మర్యాదతో అతన్ని కొన్ని యోజనాల దూరం వరకు సాగనంపారు. అంతేకాదు, ఎప్పుడు నర్మదుడు నడక సాగించటం కష్టం అనుకుంటే అప్పుడు తమని తలుచుకుంటే ఒక రెక్కల గుర్రం ప్రత్యక్షమయ్యేటట్టు వరం ఇచ్చారు. నర్మదుడు మళ్ళీ బయలుదేరిపోతూ ఉండగా దారిలో దిగులుగా కూర్చుని ఉన్న ఒక కిన్నెర కుమారుడు కనిపించి ఇలా చెప్పసాగాడు. సింహళ దేశపు రాజకుమార్తె యొక్క అపురూప సౌందర్యాన్ని గురించి విని పెళ్లాడాలని నిశ్చయించుకున్నాను. కానీ ఆ రాజు తన ఖజానాలో నుంచి బాతుగుడ్డంత ముత్యం తెప్పించి దీని పుట్టుపూర్వోత్తరాలు చెప్పగలిగిన వానికే నా కుమార్తెను ఇస్తానన్నాడు. అందుచేత ఏం చేయటానికి పాలుపోక ఎక్కడ ఇలా కూర్చున్నాను అని చెప్పాడు. నర్మదుడు ఆ కిన్నెర కుమారునికి ధైర్యం చెప్పి తన వెంట రమ్మన్నాడు. ముందున్నది రాక్షసుల దేశం గనుక తగిన జాగ్రత్తలో ఉండాలని గంధర్వులని తలుచుకున్నాడు. వెంటనే ఒక రెక్కల గుర్రం వాళ్ళ ఎదుట ప్రత్యక్షమయ్యింది.
ఇక భయమేముందనుకుని వాళ్ళిద్దరూ ఆ గుర్రం మీద ఆకాశ మార్గాన ఎగిరి అనేక చిత్రాలు చూసుకుంటూ పోయి ఒక పెద్ద అడవిలో దిగారు. దిగి గుర్రాన్ని ఒక చోట కట్టేసి ఫలాలేమైనా దొరికితే తిందామని చెట్ల కిందకు పోయారు. ఇంతలో ఒక రాక్షస గుంపు వచ్చి వారిని పట్టుకుని, భలే భలే, ఎన్నాళ్లకు మన రాజుకు మళ్ళీ నరమాంసం దొరికింది అంటూ సంతోషంగా తీసుకుపోయారు. ఈ వార్త తెలిసి ఆ రాక్షసరాజు, వీరిని జాగ్రత్తగా ఉంచండి, ఎల్లుండి అరగిస్తాను అనగానే భటులు వారిని చెరసాలలో ఉంచారు. నర్మదుడు తను పట్టుబడినందుకు విచారించలేదు కానీ నిష్కారణంగా కిన్నెర కుమారునికి తన మూలాన ప్రాణాపాయం కలిగింది అని చాలా దుఃఖించాడు. అయితే వీళ్ళిద్దరను చూసినప్పటి నుంచి వృద్ధుడైన కాపలావానికి వారిని గురించి ఒక మంచి భావం ఏర్పడి అందరూ నిద్రపోయేటప్పుడు వీళ్ల సంగతి ఏమిటో అడిగి తెలుసుకున్నాడు. నర్మదుడు తన చరిత్ర అంతా చెప్పగానే అతని మనస్సు కరిగిపోయి వెంటనే వారిని విడిచిపెట్టి, పోయిరండి బాబు, మీకు జయమవుతుంది అంటూ దీవించాడు. అపరిమితమైన సంతోషంతో వారు తమ రెక్కల గుర్రాన్ని ఎక్కి మళ్ళీ ప్రయాణం సాగించి ఒక పట్టణం కనపడేసరికి అక్కడ దిగారు. వారు దిగటంతోనే కొంతమంది భటులు వారిని బంధించి ఆ దేశాచారం ప్రకారం రాజు ఎదుట నిలబెట్టారు. తీరా చూడగా ఇది వారు వెళ్దామనుకుంటున్న సింహళ ద్వీపమే అని తేలింది. రాజు రెండు మాటల్లో వారి సంగతి సందర్భాలు తెలుసుకుని రాజ మర్యాదలతో వారిని సత్కరించాడు. కొంచెం స్థిమితపడగానే నర్మదుడు తాను నీలకంఠ పక్షుల వల్ల విన్న వృత్తాంతమంతా పోసగుచ్చినట్లు చెప్పేసరికి కిన్నెర కుమారుడు ఆశ్చర్యభరితుడయ్యాడు. రాజు సంతోషం పట్టలేక స్వయంగా దిగివచ్చి నర్మదుడిని చేయి పట్టుకు తీసుకువెళ్ళి సింహాసనం మీద తన పక్కన కూర్చోబెట్టుకుని తన శపథాన్ని వెల్లడించాడు. ఇందుకు నర్మదుడు, మహారాజా, మీ మాటలకు నాకు ఆనందమయ్యింది. అయితే ఈ కిన్నెర కుమారుని కోరిక తీర్చాలని నేను మనసులో నిశ్చయించుకుని ఉన్నాను. కనుక అపురూపమైన ఈ ముత్యం నాకు చాలు. అందాల భరిణైన నీ కుమార్తె అనే ఆణిముత్యాన్ని ఈ నా స్నేహితుడికి ఇచ్చినట్టయితే చాలా సంతోషిస్తాను అని చెప్పగానే నర్మదుని హొందాకు ఉపకార బుద్ధికి మెచ్చుకుని సింహళరాజు తన కుమార్తెను ఆ కిన్నెర కుమారునికి ఇచ్చి వివాహం చేశాడు. తర్వాత నర్మదుని కోరిక ప్రకారం తన వద్దనున్న ఆ ముత్యాన్ని ప్రేమగా అతనికిచ్చి సాగనంపాడు. ఈ విధంగా అనేకమైన శ్రమదమాదులకు ఓర్చి అపూర్వమైన ముత్యాన్ని సంపాదించటమే కాక కిన్నెర కుమారునికి తను అనుకోకుండా చేయగలిగిన సహాయానికి నర్మదుడు ఎంతో సంతోషించి అతన్ని అచ్చట్నే వదిలి తాను తిరిగి మాళవ దేశం చేరుకున్నాడు. ఇన్నాళ్లకు తన ముద్దుల కుమార్తెకు తగిన వరుడు లభించినందుకు భూపసింహుడు కూడా ఎంతో ఉప్పొంగిపోయాడు. ఆ వెంటనే ఒక సుముహూర్తాన ఆకాశమంత పందిరి వేసి భూదేవంత అరుగు వేసి వారిద్దరికీ అతి వైభవంగా వివాహం చేశాడు. దంపతులిద్దరూ చిలుక గోరింకల్లాగా హాయిగా కాలం గడుపుతున్నారు. కథ సమాప్తం.